జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై చర్చించారు. జిల్లాల పునర్విభజనపై గత నెల 27న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రజాభిప్రాయం మేరకు పలు మార్పులైతే చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలోనే గూడూరు డివిజన్ ఉండనుంది. నక్కపల్లి డివిజన్కు బదులుగా అడ్రోడ్డు జంక్షన్ అయితే ఉండనుంది. ఇక మార్కాపురం జిల్లాలోనే దొనకొండ, కురిచేడు మండలాలు అయితే ఉండనున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గూడూరు విషయంలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి విమర్శలు కావచ్చు, ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు, అలాగే నాయకులు కూడా పలుమార్లు చంద్రబాబుకి వినతులు ఇవ్వడంతో దీనికి సంబంధించి డిసిషన్ మార్చుకున్నారనేటువంటి మాట. గూడూరు డివిజన్ నెల్లూరు జిల్లాలోనే ఉండనుంది అనేటువంటిది, తిరుపతిలో ఉండనుంది అనేటువంటి మాటకి బదులుగా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అవకాశం, అలాగే పలు ప్రాంతాలు కూడా కొన్ని జిల్లాల్లోనే కలిపేటువంటి పరిస్థితి ఉంది వినతులకు అనుగుణంగా. ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, ఈ కొంతకాలంగా ఈ జిల్లాలు కానీ రెవెన్యూ డివిజన్ల అంశం కానీ తీవ్ర వివాదాస్పదం అవుతూ వస్తుంది. ముఖ్యంగా అంటే నెల్లూరు జిల్లాకు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కానీ అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ కొంత అయితే ఈ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఇబ్బందులు ఉన్నాయి. జిల్లా కేంద్రాలకు సంబంధించి కొంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి ఆరోపణ. ఉదాహరణకు మనం ఇక్కడ కృష్ణా జిల్లా తీసుకుంటే, కృష్ణా జిల్లాకు పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెనమలూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడకు దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా గన్నవరం కూడా ఎన్టీఆర్ జిల్లాకు విజయవాడకు దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా నూజివీడు కూడా ఇటే దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. కానీ దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఇప్పుడు ఈ ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ, ఉమ్మడి నెల్లూరు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ కొన్ని సమస్యలు అయితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక కేబినెట్ సబ్ కమిటీ, జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక సమీక్ష కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి ఒక కీలక సమీక్ష కూడా సీఎం నిర్వహించారు. గతంలో కూడా దీనికి సంబంధించి నిర్వహించడం, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కూడా 3 కొత్త జిల్లాలు ఏర్పాటుకు కూడా ప్రకటన చేయడం వంటివి కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ఏదైతే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయో దీనికి సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి తాజాగా ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాజంపేటను కడపలో ప్రత్యేక జిల్లాగా ప్రకటించినటువంటి రాయచోటిని మదనపల్లిలో కలిపే దిశగా కూడా చర్చించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా దొనకొండ, కురిచేడును మార్కాపురం జిల్లాలో కలపాలని, అదేవిధంగా పొదిలిని ప్రకాశం జిల్లాలో కలపాలని, గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, రైల్వే కోడూరును తిరుపతిలో కలిపే దిశగా కూడా చంద్రబాబు సమీక్షా సమావేశం జరిపారు. అదేవిధంగా ఏదైతే ఈ వెంకటగిరి నియోజకవర్గం కానీ ఇట్లా కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొంత అటు టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ కూడా కొంత తన అభ్యంతరాలను, అంటే స్థానిక ప్రజల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉండటంతో కొంత సమీక్షలు కూడా జరుపుతారో తెలుస్తుంది. ఇప్పటికే అయితే ఇక్కడ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలతో 29కి జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది. కానీ తాజా ప్రతిపాదనలతో ఒక జిల్లా తగ్గించి 28 జిల్లాలకు మాత్రమే పరిమితం చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి 3 జిల్లాలపై అభ్యంతరాలు, అదేవిధంగా ప్రతిపాదనలపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇక రేపు మరొకసారి సమావేశం నిర్వహించి కేబినెట్ సబ్ కమిటీ రేపు మరోసారి సమావేశం కానుంది. ఆ తర్వాత ఎల్లుండు సోమవారం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా కేబినెట్ ముందుకి సబ్ కమిటీ తీసుకొచ్చిన తర్వాత కేబినెట్ ఆమోదం తర్వాత ఈ నెల 30 తుది నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు. నేతల విజయంగా చూడాలా ఇది, లేకపోతే ప్రజల విజయంగా చూడాలా? ప్రజల నుంచి కూడా పలు రకాలైనటువంటి నేతల మాట వినకపోతే ఖచ్చితంగా పోరాటానికి కూడా మేము సిద్ధమని కూడా కొన్ని ప్రాంతాల్లో బాహాటంగా బయటకు వచ్చి ప్రజలు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి దిగి వచ్చిందనేటువంటి రకరకాల మాటలు. దీన్ని ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని? మొత్తం ఏదైతే ఈ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపు 930 వరకు ఈ అభ్యంతరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. అటు పోలవరం కానీ, మార్కాపురం కానీ, మదనపల్లి జిల్లాకు సంబంధించి తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. అంటే ఏదైతే అంటే గతంలో యువగళం పాదయాత్ర సమయంలో, అదేవిధంగా ఎన్నికల ప్రచారం 2024 ఎన్నికల ప్రచారం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా ముందుకు అడుగులు వేయలేదు అనేది కూడా కొంత వినపడినటువంటి ఆరోపణ. ముఖ్యంగా మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే తమకు జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నాయి, రెవెన్యూ డివిజన్ల విషయంలో స్పష్టత రావడం లేదు అనేది కూడా కొంత, అంటే ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణా జిల్లాలో తీసుకుంటే కానూరులో రిజిస్ట్రేషన్ చేసి కానూరులో ఏదైనా చేయాలి అనుకుంటే దానికి సంబంధించి 60-70 కిలోమీటర్లు ఉన్నటువంటి బందర్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ విజయవాడ దానికి అంటే ఒక 5 నిమిషాల దూరంలో విజయవాడ వెళ్లే అవకాశం ఉంటుంది. అలా
గన్నవరం పరిస్థితి కూడా అలానే ఉంటుంది కొన్ని చోట్ల. అలా చాలా జిల్లాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత వీటికి సంబంధించి మార్పులు అయితే చేస్తూ వచ్చారు. ఇది నాయకులకు సంబంధించి అంటే టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా నిరసన కార్యక్రమాలు చేయడం, ఈ ప్రభుత్వంపై కొంత విమర్శలు చేయడం, అంటే మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చేసే పనులకి సంబంధం లేదంటూ కూడా కొంతమంది మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొంత ఈ కదలికి వచ్చి సీఎం చంద్రబాబు వాటిని కొంత సీరియస్ గా తీసుకుని సమస్యను పరిష్కరించకపోతే అనవసరంగా భవిష్యత్తులో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై చర్చించారు. జిల్లాల పునర్విభజనపై గత నెల 27న నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నెల 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయం మేరకు పలు మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలోనే గూడూరు డివిజన్ ఉండబోతోంది. నక్కపల్లి డివిజన్కు బదులుగా అడ్రోడ్డు జంక్షన్ ఉండనుంది. మార్కాపురం జిల్లాలోనే దొనకొండ, కురిచేడు మండలాలు కూడా ఉన్నటువంటి మార్పుకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.